పికుంట సోలార్లో 1500 మెగావాట్ల ప్రాజెక్టు గాలివీడితో మీ కడప జిల్లాతో సహా మీ హయాంలోనే కదా పూర్తయింది. ఇది మీరే కదా పనులు చేసుకోండి, ఇది మీరే కదా పనులు చేయించింది. ఇది కాదా? ట్రాక్టర్ల బాడికి దగ్గర నుంచి, ఇసుక తోలుకునే దాని దగ్గర నుంచి, మట్టి తోలుకునే దగ్గర నుంచి, రాళ్ళు తోలుకునే దగ్గర నుంచి, కంకర తోలే వరకు, రోడ్లు వేసుకునే వరకు అంతా మీరే కదా చేసింది. పోనీ మీ ప్రభుత్వంలో మర్చిపోదాం. ఈ ప్రభుత్వంలో కూడా అధికారం లేక రాకముందు అదే పెడబల్లిలో ఎన్హెచ్పిసి వాళ్ళు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ దాంతో 100 మెగావాట్లు పెడతా ఉన్నారు. ఎవరు చేస్తాండారే ఈ రోజుకి? మీ నాయకులే పని చేస్తున్నారు. అబ్బా పోయేసాడు ధర్నా చేయకూడదు భూములు ఏమని. అసలు ఈ భూములకి మీకు ఏమే సంబంధము? ప్రభుత్వ భూములకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. తమాషగా ఉంది మీ వ్యవహారం అంతా. మీరు చెప్పిండే దానికంతా ఈ ప్రమాణాలంతా ప్రజలకు కూడా తెలియజెప్తా ఉండాలి. ఆలోచన చేసుకోండి. వీళ్ళ ఆలోచన విధానం ఒక్కనికి కూడా బండవాళం లేదా? వీళ్ళకి జెండా ఉంది కానీ అజెండా లేదు, ఇష్యూస్ లేవు. ఇల్లు కొట్టుకొని చచ్చేకి రెడీ. ఏమన్నట్టు వీళ్ళు గెలిచిన రాజకీయం కందికుంట ప్రసాద్ని తిట్టల్లా, చంద్రబాబుని తిట్టల్లా. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తామే, మీరు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తారు. ఒకరి విప్లవం ఇంకొనికి తీవ్రవాదమే. అది తెలుగుదేశంలోని విప్లవము వైసీపీలకు తీవ్రవాదము, వైసీపీల విప్లవం మాకు తీవ్రవాదమే. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని. అది రాజకీయాల్లో ఒక భాగము. అదేం కొత్తగా వచ్చిండే బ్రహ్మ పదార్థమేం కాదు. దాని గురించి మీకెందుకే అంత ఉలికిపాటు? మాట ఎత్తితే స్థాయి స్థాయి అంటున్నారు. మీ స్థాయి ఏందో నా స్థాయి చెప్పేసినబ్బా. మీకు విఘ్నత ఉంటే, మీరు ప్రజలకు జవాబుదారీగా బతికే వాళ్ళైతే ప్రజలకు పోయి చెప్పుకోండి మీ స్థాయి ఏందో, మీ పనితీరు ఏందో చెప్పుకోండి. సోలార్ దాని మీద కూడా మీ పోరాటాలు ఏందో ప్రజలకు తెలియజెప్పండి. గతంలో 5 ఏళ్ళు గుడ్డిగాడిదికి పండ్లు ఏమైనా దోమతా అంటారా? ఆ రోజు మీరే కదా సోలార్ ప్రాజెక్ట్ చేసింది. అప్పుడు అనిపించలేదా? మా వాళ్ళు పోయేసి కూలీలు అయిపోతూ ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు అయిపోతూ ఉన్నారు అని చెప్పేసి. ఈ రోజున వందల సంఖ్యలో పని ఇచ్చినామాడ. మీరు ఇచ్చినారు గతంలో, ఇప్పుడు మేము ఇస్తాం. పని లేదని ఎందుకు అనుకుంటాండవు? పశువులు మేసేకి గడ్డే ఉండదంటావు. ప్రభుత్వ భూములు నమ్ముకొని మీరు పశువులు కొనింటారా? వేస్తా అంటారు. ఇవన్నీ కూడా సిస్టంలో వచ్చే మార్పులు. వాళ్ళని కూడా గౌరవిస్తాం. రైతుల గురించి కూడా ఆలోచన చేస్తారు. దానికి ఒక అకామిడేట్ చేస్తూ ఉంటారు. ఈ రోజున అదే మండలంలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సోలార్ పార్క్ ద్వారా వచ్చేటువంటి ఎల్ఏడిఎఫ్ అంటే కంపెనీ ద్వారా వచ్చే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్లో కోట్ల రూపాయలతో తాగునీళ్ళు ఇస్తాండాం, వాటర్ ట్యాంకులు కట్టినాం, స్కూల్స్ ఇచ్చినాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇస్తాండాం, రోడ్లు వేస్తాండాం. మీ వాళ్ళు రోడ్లు వేసుకున్నారు, వాళ్ళ ఊర్లకు రోడ్లు వేసుకున్నారు. అభివృద్ధి అనేది అమోఘంగా జరుగుతుంది. ఎక్కడి నుంచి జరిగింది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఎల్ఏడిఎఫ్ నుంచి వచ్చిండేదే. ఇంకా వస్తూనే ఉంటాయి అవి నిరంతరం. అది ప్రక్రియ. అది 31,000 రూపాయలు లీజ్ అమౌంట్ ద్వారా వాళ్ళు అసైన్ అయితే కూడా వాళ్ళ భూములు తీసుకొని మళ్ళీ 25 ఏళ్లకు వాళ్ళకే ఇన్హెరిటెన్స్ కూడా అప్పచెప్పి భూములకు 31,000 రూపాయలు బీడు భూములకి లీజ్ ఇస్తారంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఆలోచనతో మీరు పోతున్నారు. మాకేం నష్టం లేదు. మీరు ప్రొటెస్ట్ చేసినా, మీరు ప్రాణాలు అర్పించినా, లేదు ఊరేసుకొని చచ్చిపోయినా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాంట్లో ప్రైవేట్ పర్సన్స్కి ఏమి అవసరాలు ఉండవు, ఆలోచనలు ఉండవు. మీకు బండవాళం లేదు, ఇష్యూ లేదు. ఇట్లా ఈజీగా జనాలు ఒక 10 మంది జమ అవుతారంటే ఎందుకంటే మీకు జనాలు రారు. మొన్నటిదోన్న వెన్నుపోటు తినవంటి వేల సంఖ్యలో వచ్చేసినారు అనుకుంటున్నారు. మీరు భ్రమల్లో బతుకుతా ఉన్నారు. మామూలుగా చెప్తా అంటా నేను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన సోలార్ సాధించింది ఆయన. ఇప్పుడు సోలార్కి వ్యతిరేకంగా పోరాడేది అదే ఆయనే. సైకిల్ మోటార్ మీద ఎక్కినా అంతే ఎత్తుంటాడు, సైకిల్ మోటార్ మీద దిగినా అంతే ఎత్తుంటాడు. ఎమ్మెల్యేకి పోటీ చేసినా అన్ని ఓట్లే వస్తాయి, కౌన్సిలర్కి పోటీ చేసినా అన్ని ఓట్లే వస్తాయి. ఇప్పట్లో ఇంక భవిష్యత్తులో అవి కూడా రావు. మీరందరూ ఒకటే అయిపోయా మనుషులు. మీకు బెదిరించుకోవాలా, డబ్బులు పీక్కోవాలా, ఏదో ఒకటి బెదిరించుకొని అవసరాలు గడుపుకోవాలా. ఇది మీ ఆలోచన విధానం. సభ్యతా సంస్కారం గురించి నాకు నేర్పిస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే
ఏ ఊర్లో ఆయన చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టమని అడగలేదయ్యా? ఏ ఊర్లో ఉరేయండి అని చెప్పలేదయ్యా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? ఆ రోజు ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక ఎమ్మెల్యేనే. మీకు ఇంకా ఒకటి చెప్తాను, మతిపోయేటువంటి నిజాలు. మీ వాడు ఏం కాకముందు నేను ఎమ్మెల్యేనయ్యా. నువ్వేదో కాలిగోడికి తెలంగాణ అంటున్నావే. ఆయన చట్టసభ చూడకముందు నేను చట్టసభలో సభ్యున్నయ్యా నేను. అది నా స్థాయి. నా స్థాయి గురించి మీరేందే మాట్లాడేది? ప్రజలు నిర్ణయిస్తారు స్థాయిని రాజకీయాల్లో. మాట్లాడండి, మాకు పోయేదేం లేదు. అభివృద్ధే పరమావధిగా ముందుకు పోతున్నాం మేము. ప్రజా సంక్షేమమే మేము కోరుతున్నాం. అందుకే నిరంతరం ఇట్లా పనులు మేము చేస్తున్నాం. మీకు పని లేదు, చేసే పని దొరకదు కూడా. ఇంకా మీరు రాజకీయ నిరుద్యోగులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర దమ్ము ధైర్యము మీ పార్టీకి ఒక పద్ధతి ఉంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో పలానోడు పోటీ చేస్తాడు, డీలిమిటేషన్ అయితే మేమిద్దరము, డీలిమిటేషన్ కాబట్టి నేనని చెప్పే మగవాడు ఎవడో ముందుకు వచ్చి పూసి రాజకీయాలు చేయండి.